ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థివ దేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఉస్మానియా ఆసుపత్రిలో శివ పరీక్ష నిర్వహించిన అనంతరం కోడెల భౌతిక కాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి తదితరులు నివాళులు అర్పించారు. కాగా ఈ రోజు రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు చేరుకోనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 4 స్తంభాల కూడలి వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘాల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి 4 స్తంభాల కూడలి వరకు భవన నిర్మాణ కార్మిక సంఘాల ర్యాలీ చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు, ట్రాక్టర్ కూలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రెండో దఫా గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో గొల్లా, కురుమల, నిజామాబాద్ జిల్లా మోస్రా మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 5 దుర్మరణం పాలవగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో అందులో వారు ఎగిరిపడ్డారు. ఘటనా స్థలంలోనే 5 ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 2 పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన శివ, శ్రీనివాస్ అనే 2 పాత నేరస్తులు రాచకొండ సీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 3,69,000 రూపాయలు విలువ చేసే 7 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, 2 మొబైల్ ఫోన్స్, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని క్రైమ్ డీసీపీ తెలిపారు. ఆదిబట్లలోని ఒక ఇంటిలో దొంగతనం చేసిన క్రమంలో నమోదైన ఫింగర్ ప్రింట్ ఆధారంగా కేసును ఛేదించామని పోలీసులు తెలిపారు. ముప్పై రోజుల ప్రణాళిక భాగంలో సాయిరెడ్డిగూడెంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఎంపీపీ కొండూరు భవానీ పవన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయిరెడ్డిగూడెం కొత్త గ్రామ పంచాయతీ కావడంతో సమస్యలు ఎక్కువగానే గుర్తించామన్నారు. గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాన్ని ఏపీ సీఎం పరిశీలించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, లాంచీ ప్రమాదం జరిగిన కుచ్చులూరు ప్రాంతాన్ని రెవెన్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా ఏపీ సీఎం జగన్ పరిశీలించామని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్పది. నేటి యువకులు పుట్టినరోజు అనగానే మందులు, పబ్బులు, రెస్టారెంట్లు, ఎంజాయ్మెంట్లతో తిరుగుతూ ఉంటారు. వనస్థలిపురం శాంతినగర్ బ్లైండ్ స్కూల్లో అనాథ విద్యార్థులకు గుండ్లపల్లి హనుమంతు అనే యువకుడు అనాథ విద్యార్థుల మధ్య తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాకుండా వాళ్ల మధ్యనే కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంకా యువకులు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పోచంపాడు డ్యామును ఎమ్మెల్సీ రామచంద్రరావు సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ మరియు ముఖ్యమంత్రి 9 లక్షల ఎకరాలకు నీరు ఈ ప్రాజెక్టు కింద ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఇది సాధ్యమేనా కాదా అని ఎమ్మెల్సీ రామచంద్ర పరిశీలించడం జరిగింది. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తయారు చేసినటువంటి రోబోటిక్ వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. భారతరత్న ఇంజనీరింగ్ పితామహుడును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ లో మంచి ఉద్యోగాలు సాధించి కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
జోగులాంబ గద్వాల జిల్లా రేలంపాడు రిజర్వాయర్ నుండి గొలుసుకట్టు చెరువుల ద్వారా సంగాల రిజర్వాయర్కు నీళ్లు రావడంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి సంగాల చెరువుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందజేసి ఏడాది ప్రతి ఒక్క రైతు 2 పంటలకు నీళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల పట్టణాల్లో మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ పట్టణ నియోజకవర్గాలలో మహిళా పోలీస్ స్టేషన్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫిర్యాదు చేయడానికి వెళ్లాలన్నా కొంతమంది మహిళలు ధైర్యం చేయలేక పోలీస్ స్టేషన్లకు వెళ్లలేకపోతున్నారని, వారు పడే బాధను ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ టీవీ5 కేబుల్ ఛానళ్లు ప్రసారాలు ఆగిపోయాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఎంఎస్ఓలు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏబిఎన్ టీవీ5 అణచివేత కేబుల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు కాకుండా అనధికారికంగా పరోక్ష ఆదేశాలు జారీ చేసిందని, ఇది జర్నలిస్టులకు ఆందోళన కలిగిస్తోందని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రిపోర్టర్లు నిరసనలు తెలియజేస్తూ నెహ్రూ వీధి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు స్కూటర్పై ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ జరీనాకు వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో జీఎన్టీ హాస్టల్కు నూతన భవనాలకు శ్రీకారం చుట్టాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్ నిధుల కింద 3.47 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ సంవత్సరాలైన ఒక చిన్న ఇటుక ముక్క కూడా కొనుగోలు చేసి నూతన భవనాలకు శ్రీకారం చుట్టలేదని ఏబీవీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ హిందూ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొట్టమొదటిది చైనా, రెండవది భారతదేశమని, మన దేశానికి జనాభా నియంత్రణ అతిపెద్ద సమస్య అని, పెరుగుతున్న జనాభా వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు, ఆహార ధాన్యాలు, ప్రభుత్వ శాఖలు ఇత్యాది విషయాలపై మితిమీరిన ఒత్తిడి పడుతుందని, పిల్లల విషయంలోని నియంత్రణ లేకపోవడంతో జనాభా సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోందని అన్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమాన పౌర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చెక్కాల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చెక్కాల్ మండలం జెడ్పీటీసీ సర్వోని సరోజ మల్లేశం తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం అల్పాహారం పరీక్షించి పిల్లలతో కలిసి భోజనం చేసి పిల్లలను అక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఏలుపుగొండ శివార్లో మోటార్ తీయడానికి వెళ్లిన ముగ్గురికి కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారు. వీరు ముగ్గురు ఏలుపుగొండ గ్రామానికి చెందిన మురళీధర్రావు, ఇమ్మడి నారాయణ, లక్ష్మారావుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు గ్రామంలో గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలు నేటితో ముగిశాయి. ఈ పోటీలలో రాష్ట్ర టీములు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఆర్డీఓ గోపీరామ హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలకుతలమైంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కోయిలకుంట్ల పట్టణంలోని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కొలిమిగుండ్ల మండలంలో పలు వంకలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.